వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఇప్పటి మార్పులు, గత కాలంలో ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ చూపెడతా ఉన్నారు. చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో వ్యవసాయం చేసే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు, అప్పుడున్నటువంటి విత్తనాలు, అప్పుడున్నటువంటి పంటలు కొత్త తరానికి కూడా మనం పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు ఒకవైపు మార్పులు వస్తూ ఉన్నాయి, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, దాంతోపాటు వెరైటీస్ పెరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు పాతకాలం నాటి యొక్క వెరైటీస్ కూడా కొత్త తరానికి చూపించాల్సినటువంటి అవసరం ఉంది, నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ ఎగ్జిబిషన్. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ లీలా లక్ష్మారెడ్డి గారు దంపతులు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు. ఇది భారతదేశం యొక్క సంపద. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన మనుగడ, మన ఆర్థిక వ్యవస్థ, మన ఆరోగ్యం, మన సంస్కృతి. ఈ విత్తనంతోనే మన సంస్కృతి ఆధారపడి ఉంది. ఏ పండగలు చూసుకున్నా పండగలు జరుపుకోవటానికి ముందు ఉన్నది వ్యవసాయం, వ్యవసాయానికి ముందున్నది విత్తనం కదా. విత్తనం అనేది బ్రహ్మ సృష్టి, ప్రకృతి సృష్టి. దీన్ని ఒక సైంటిస్ట్ తయారు చేయలేంది. విత్తనం గొప్పతనం ఎలా ఉంటుందంటే, మనకి 3 కాలాలు ఉన్నాయి: చలికాలం, వర్షాకాలం, వేసవికాలం. కాలానికి ముందు పంట వస్తుంది మనకి. ఆ పంటని మనం పండగ రూపంలో, ఒక కల్చర్ రూపంలో, ఒక సంస్కృతిని మనం నిర్మాణం చేసుకున్నాం. ఉదాహరణకి చలికాలం వచ్చిందనుకోండి, చలికాలంలో మనకి పండగలు వచ్చే పండగలు దీపావళి, దసరా, సంక్రాంతి. భారతదేశం మొత్తం సంక్రాంతి వస్తే అప్పుడు నువ్వుల పంట వస్తుంది, బెల్లం వస్తుంది, బియ్యం వస్తాయి. దీంతో మనకి మిఠాయిలు తయారు చేస్తారు. ఇది మన సంస్కృతి. ఎందుకంటే ఆ చలిని తట్టుకోవటానికి తినాల్సింది నువ్వులు నేరుగా తినలేం కాబట్టి నువ్వులకి తగ్గట్టు బెల్లం తగ్గట్టు పల్లి, బియ్యం కలిపి ప్రాంతానికి తగ్గట్టు వంటలు వండారు. అది మన సంస్కృతి. ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే మనకి విత్తనంతో కలిసి తినాల్సిన వంటలు అది ఒక పండగ రూపంలో పెట్టి మనకు సంస్కృతి నిర్మాణం చేశారు. దానికి కేంద్ర బిందువు విత్తనం. ఎప్పటికీ ఇది అంతరించిపోకూడదు. అంటే ఏ ఐలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఏ ఐకి మించింది ఇంకోటి వచ్చినా సరే 3 పూట్ల తినాల్సింది మాత్రం భోజనమే. ఆ భోజనంలో విషం లేనిది, కలుషితం లేని ఈ దేశీ విత్తన సంపద ఇది. భూమి యొక్క భాండాగారం ఇది. దీన్ని మనం కాపాడుకోవాలి. ఒక బియ్యం ఉంది, అబ్బాయికి సంతానం లేమితో బాధపడే శక్తి లేకపోతే ఆ బియ్యం తింటే పిల్లలు పుడతారన్నమాట. దాని పేరు మా పెళ్ళై సాంబా. కన్సీవ్ అయిన అమ్మాయి తినవలసింది కుల్లాకారు, అలాగే పొంగార్, లోహాంది. ఇవన్నీ కూడా సాధారణ కాన్పవుతాకి సరిపడే బియ్యం. అవి అంటే విత్తనంలోనే మన మనుగడ ఉంది. అవన్నీ మనం కాపాడుకోవాలంటే దీన్ని మీరు క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేయటం ఒకటి, లేకపోతే దీన్ని ప్రచారం చేయటం అన్న ఒకటి. అలా ఏదన్నా చేస్తే అవుతుంది. ఇది విజయరామ్ బాధ్యత కాదు, లేకపోతే లీలా లక్ష్మారెడ్డి గారు కాదు, ఇంకోళ్ళు కాదు. ఈ భూమి మీద శ్వాస తీసుకున్న వాళ్ళు అందరి బాధ్యత. చిట్టా బాలరెడ్డి గారు ఉన్నారు, మరి ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ విత్తనాల పండుగకి అయితే మీరు వచ్చారు కదా, ఎలా ఉంది సార్? విత్తనాల పండుగ ఇట్లాంటి పండుగలు వేలాదిగా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి వ్యవసాయం కుదేలవ్వడానికి విత్తనం రైతు ఆధీనంలో లేకపోవడమే. మార్కెట్ మీద రైతు ఆధారపడడం మొదలైనప్పటి నుంచి నష్టం జరుగుతుంది. సొంత విత్తనం తయారు చేసుకోగలిగితే రైతు బాగుపడతాడు. ఆ దిశగా అడిగేయడానికి ఇది ఏమాత్రం ఉపయోగపడ్డా సంతోషము. కానీ ఇట్లాంటివి 1-2 చాలవు. ఇట్లాంటివి వందలాదిగా జరగాలి. దీని పట్ల ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం విత్తన పరిశోధనను రైతు స్థాయిలోకి తీసుకొచ్చినప్పుడే అది ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ దేశీ విత్తనాల యొక్క ప్రాముఖ్యత గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? విత్తనం అనేది జీవితం అమ్మ. అంటే ఎక్కడో ల్యాబ్లో తయారు చేసే విత్తనము ఇక్కడ పొలంలో వేసినప్పుడు అది సత్ఫలితాలు ఇవ్వదు. వాస్తవానికి అక్కడ క్షేత్రస్థాయిలో విత్తన పరిశోధన జరగాలి. క్షేత్రస్థాయిలో విత్తనం అభివృద్ధి చేయటం అంటే మన దేశీ విత్తనాలు అన్నట్టు. మన ప్రాంతంలో, మన ఊరిలో, మన చుట్టుపక్కల ఏ విత్తనం అయితే పండుతుందో ఆ విత్తనం ఇక్కడ గ్యారంటీగా వస్తుంది. కానీ ఎక్కడో అమెరికన్ ల్యాబొరేటరీలోనో లేకపోతే మరో కంపెనీ వాడు ఇంకెక్కడో చేసిన విత్తనాన్ని తీసుకొచ్చి ఇక్కడ రైతుకు అప్పచెప్పితే వాళ్ళు పరిశోధన చేసిన స్థాయిలో ఉత్పత్తి ఇక్కడ జరగకపోవచ్చు కూడా. అట్లా జరగదు అనడానికి చాలా దృష్టాంతరాలు ఉన్నాయి. చాలామంది రైతులు అట్లా నష్టపోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ విత్తనాన్ని రైతు తానుగా తయారు చేసుకునే స్థాయిలో పరిశోధనలు ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వం కనుక అడిగేస్తే రైతుకు కావాల్సింది అంతకంటే ఇంకేముండదు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, సీడ్ మేళా ఎలా అనిపిస్తుంది? ఇది మంచి కార్యక్రమం, యాక్చువల్గా బాగా జరిగింది, బాగా జరుగుతుంది కూడా. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైతే ఉంది. అంటే జనరల్గా రైతులు ఏమనుకుంటున్నారంటే విత్తనం అంటేనే మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకోవాలి, మన సొంత తోటలో మన చెట్లకు తయారైనటువంటి విత్తనం మన విత్తనం కాదు అనే భ్రమలలో ఉన్నారు. అట్లా కాదు, మన విత్తనం మనం ఎప్పుడైతే తయారు చేసుకుంటామో ఆ విత్తనం నుంచి వచ్చినటువంటి పంట మనకు ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే మనం మేజర్గా మనం పెట్టేటటువంటి పెట్టుబడిలో విత్తనాలు, పురుగు మందులు, ఎరువులకే మనం మేజర్గా పెడతా ఉన్నాము. ఖర్చు తగ్గించుకున్నట్టయితే రైతులకు ఆదాయం వస్తుంది. కాబట్టి డెఫినెట్గా విత్తనం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము పెస్ట్ కంట్రోల్కి ఎట్లయితే కెమికల్స్ వాడుతూ ఉన్నామో ఆ కెమికల్స్ వాడకుండా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అది వాడకుండా మనం హోమియో మందులు కనుక వాడుకున్నట్టయితే మానవ ఆరోగ్యానికి కానీ ప్లాంట్కి కానీ ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇప్పుడు రకరకాల రసాయనాల వల్ల రైతే ఇబ్బంది పడుతున్నాడు. అది వరకు మనకు ఊర్లో ఒకరో ఇద్దరో క్యాన్సర్ పేషెంట్స్, కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు కనపడేవాళ్ళు. ఇప్పుడు మన పక్కింట్లో ఇక్కడ అక్కడ అన్నట్టే దగ్గర 10 మందిలో కూడా 2-3 కనబడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా విష రసాయనాల వల్లనే. వాటన్నిటిని మనం అవాయిడ్ చేసుకుంటా ఉండాలి అని అన్నప్పుడు వేరే ఆల్టర్నేట్ పద్ధతి ఇంకోటి కనపడాలి కదా. దానికి మార్గంగా మనము హోమియోని ప్రమోట్ చేయొచ్చు, హోమియో వాడచ్చు కూడా. అది మన మీద పడ్డ ఇబ్బంది కాదు, పంటలకి ఇబ్బంది కాదు, అది తిన్నటువంటి రైతులకు కూడా ఇబ్బంది, కన్స్యూమర్స్ కూడా ఇబ్బంది కాదు. కాబట్టి హోమియోని మనము అగ్రికల్చర్కి 100% వాడుకోవచ్చు. అమయ కృషి వికాస కేంద్రం అయితే మీకు ఎంతవరకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా దానిపైన మీరు ఇట్లా చేయడం అంతా? మేము ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి అమేయ కృషి వికాస్ కేంద్రం మా సంస్థను నిర్వహిస్తున్నాము. దీంట్లో మేము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, తర్వాత నర్సరీ, ఇవన్నీ కూడా ఏకకాలంలో నిర్వహిస్తున్నాము. దాంతోపాటు కొత్తగా మేము వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చినాము. అంటే రైతులు పండించినటువంటి పంటను దళారుల చేతిలో మోసపోకుండా మనం డైరెక్ట్గా ప్రొడక్ట్స్ తయారు చేసుకొని కన్జ్యూమర్కి ఇవ్వడం ద్వారా మీడియేటర్ వ్యవస్థను మనం పక్కన పెట్టచ్చు. ఆ వచ్చేటటువంటి డబ్బు ఏదైనా కానీ రైతులకు ఉంటుంది అనేది. దాంతోపాటు కొత్త రకాలను, అంటే ఇప్పుడు మా దగ్గర మామిళ్ళు అనేటప్పటికి మామిడిలో 225 రకాలు, ఆరెంజెస్లో ఒక 40 రకాలు, నిమ్మలో ఒక 20 రకాలు, జామలో ఒక 20 రకాలు, ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే మా దగ్గర మొత్తం ఒక 500 రకాల పళ్ళ మొక్కల్ని మేము అభివృద్ధి చేస్తున్నాము. మ్యాక్సిమం ప్రతి ఒక్క మొక్కను కూడా మదర్ ప్లాంట్స్ వేసి ఆ వచ్చినటువంటి ప్లాంట్ నుంచి మళ్ళీ మేము గ్రాఫ్టింగ్ చేసి నాణ్యమైన మొక్కల్ని మేము అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఒక 10-15 లక్షల ఎకరాలలో కనీసం మొక్కలు నాటించడం అనేది మా మెయిన్ ఉద్దేశంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద ప్రెసెంట్ జనరేషన్లో రెస్పాన్స్ ఎలా ఉంది మేడం? సాటిస్ఫైయింగ్గానే ఉందా? న్యాచురల్ ఫార్మింగ్ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే మనము బడ్జెట్ తక్కువ వేసుకుంటూ, అంటే పెట్టుబడులు తక్కువ వేసుకుంటూ ఓన్ మార్కెటింగ్ మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే న్యాచురల్ ఫార్మింగ్ అనేది 100% సక్సెస్ అవుతుంది. అది అంటే మనం ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే ఇంకో దగ్గర ఉంటాము, మన దగ్గర మన ల్యాండ్స్ వేరే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఏం కాదులే అంటే అది కష్టము. మన పర్యవేక్షణలో, నిరంతరం మన పర్యవేక్షణలో కనుక ఉండేటైతే న్యాచురల్ ఫార్మింగ్ అనేది డోకా లేదండి. ఫార్మింగ్లో కూడా ఇప్పుడు యంగ్ జనరేషన్ బాగానే వస్తున్నారు. వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్ముకోగలుగుతున్నారు. అట్లా మన మార్కెట్లో కనుక వెళ్ళినట్లయితే న్యాచురల్ ఫార్మింగ్ అనేది 100% కరెక్ట్ అండి. రైట్, అది చూసారుగా వ్యూవర్స్. న్యాచురల్ ఫార్మింగ్లో ఎంతో అనుభవం, ఎన్నో ఇయర్స్ నుంచి ఇందులో వర్క్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ. అమేయ కృషి వికాస కేంద్రం అనేది స్థాపించి అందులో వర్క్ చేస్తూ దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీళ్ళతో మాట్లాడడం నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.